ఈరోజు వీడియో వచ్చేసి మీకు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని దాంట్లో డ్రీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి శనగపప్పు, వేరుశనగపప్పు, కరివేపాకు, కార్న్స్, అటుకులండి. అటుకుల మిక్చర్కి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. ముందుగా మనకు నూనె కాగిపోయిన తర్వాత చూసుకొని బాగా నూనె కాగినాక వేయాలండి. కార్న్స్ వేయంగానే బాగా వేగిపోతాయండి, పువ్వుల్లాగా ఎరబోస్తాయి. మనకు సిమ్లో పెట్టుకోండి, మళ్ళీ మనకు కొంచెం మాడిపోతాయి. ఏం చేసుకొని సపరేట్గా తీసేసుకుందాము. అవన్నీ అన్నీ తీసేసుకుందాము. నూనెలో టిష్యూ పేపర్ వేసుకోండి, ప్లేట్లో టిష్యూ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే దానికి లాగేసుకుంటుంది. వేసుకొని మొత్తం తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అటుకులు వేసుకుందామండి. అటుకులు కూడా పువ్వుల్లాగా మనకు బాగా ఎరబూసినట్టు వస్తాయండి. చూసారా, కొంచెం అటుకులైనా సరే ఎక్కువగా అనిపిస్తాయి. అవి కూడా మనకు నూనె మొత్తం ఒడిగినాక తీసేసుకోవాలి. నూనె మొత్తం తీసేసుకున్న తర్వాత మనకు వేరుశనగపప్పు అండి. వేరుశనగపప్పు కూడా మనకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ మాడిపోకుండా చూసుకోండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ తీసేసినా కూడా అది కలర్ చేంజ్ అయిపోతుంది వేరుశనగపప్పు. సారీ అండి, వెనక చాలా డిస్టర్బెన్స్ వస్తూ ఉంది. మీకు నేను చేసే ప్రతి ఒక్కసారి వీడియోకి ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది వస్తూనే ఉంటాయండి. మా ఇల్లు రోడ్డు పక్కనేనండి, అందుకోసం ఇట్లా డిస్టర్బెన్స్ వస్తూ ఉన్నాయి. ఏమనుకోవద్దు, ఎక్స్క్యూజ్ చేయండి. ఇప్పుడు పుట్నాల పప్పు అండి, సాయి పప్పు అంటారు కదా, తినే శనగపప్పు, అది కూడా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అది ఈజీగా డీప్ ఫ్రై అయిపోతుందండి. మనకు చూస్తున్నారా, అలా ఈజీగా అయిపోతుంది. అది కూడా మనకు తీసేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత కూడా మనకు పుట్నాల పప్పు ఏగిపోయింది చూడండి. ఈ ఊరికే ఏగిపోతుంది పుట్నాల పప్పు వరకు. ఈ అటుకుల మిక్చరు మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనీసం ఒక 1 మంత్ అయినా ఉంటుందండి, ప్రాబ్లం ఉండదు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ వేసుకొని తినొచ్చు. కరివేపాకు అండి, ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకొని చేసుకోవాలి. అది కూడా క్రిస్పీగా వేయించుకోవాలి. తర్వాత మనకు చేసుకొని తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మనకు ఈ అల్లం వెల్లుల్లి అంటారు కదండి, వెల్లుల్లిపాయలు కూడా ఒక రుచిత కొట్టేసి అవి కూడా మనకు వేయించుకోవాలి. అంటే మిక్చర్లోకి వెల్లుల్లి చాలా బాగుంటుంది టేస్ట్ అండి. చూడండి, అట్లా వేయించేసుకొని అది కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మనం కలిపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి బండలు పక్కన పెట్టేసుకొని ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, దీంట్లోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపోయేంత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. వేసేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాము. కారం పిల్లలు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, అందుకని కారం చూసి వేసుకోండి. నేనైతే కొంచెం లైట్గానే వేసానండి, మా పిల్లలు కారం ఎక్కువ తినరు, అందుకని లైట్గానే వేసాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్స్ట్రా వేసుకోండి. కొంచెం వేసుకున్నాను కారం నేను. మొత్తం మిక్స్ చేస్తాము. చూస్తున్నారా, మొత్తం కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక మనకు అటుకుల మిక్చర్ రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మనకు 1 మంత్ నిలువ ఉంటుందండి, ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా మనకు అన్నంలోకి నంచుకొని తినడానికి కానీ, లేదంటే పిల్లలు ఎప్పుడైనా సాయంత్రం టైంలో అట్లా స్నాక్స్ అడిగినప్పుడు, అలాంటప్పుడు మనకు ఖాళీ టైంలో టీవీ చూస్తూ కూర్చొని తింటా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.